గీత సారమంతయు ఈ శ్లోకంలో స్పష్టంగా తేటపరచబడింది. అది ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకో తస్య దేవస్య సేవ. ఈ శ్లోకానికి అర్థం, దేవకీసుతుడైన శ్రీకృష్ణునిచే చెప్పబడిన గీత ఒక్కటే పవిత్ర శాస్త్రం, ఒక్కటే ప్రాప్తించుకొనదగిన దేవుడు. ఈ శాస్త్రంలో సత్యమని చెప్పబడిన ఆత్మ తప్ప వేరేదియూ శాశ్వతం కాదు. ఆ శాస్త్రంలో ఆ మహాయోగీశ్వరుడు దేనిని జపించమని ఆజ్ఞాపించాడు? ఓం. అర్జున, ఓం అనునది అక్షయ పరమాత్మ యొక్క నామము. దీనిని జపించు, నా రూపాన్ని ధ్యానించు. గీతలో వర్ణించబడిన దివ్య పురుషుని అంటే పరమదేవుడైన పరమాత్ముని సేవించుట ఒక్కటే చేయదగిన కర్మ. అతనిని శ్రద్ధతో నీ హృదయంలో ధారణ చెయ్యము.